మనీ షార్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై మాలిని అండ్ కో ఈ నెల 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అంతా రిలీజ్ అవుతుంది. ముందు మన ఆడియో లేదు 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 ఎందుకండి ఆడియో చెప్పండి. ఒక హీరో ఇమేజ్ లేనివి ఏదైతే ఉన్నాయో, ఫ్యాన్స్ లేని వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ కావాలి. మామూలుగా మన సినిమా, నా సినిమా మాలిని అనుకునే సినిమా మాది, ఏదైనా ఒక సీడీ ఇస్తే ఏ ఎఫ్ఎంలోనే ప్లే చేయరు, సాంగ్ ఇస్తే ఏ ఛానల్లోనే రాదు. అప్పుడు ఒక శిల్పకళా వేదిక లాంటి ఒక 5 లక్షల 6 లక్షల రూపాయలు ఒక తీసుకొని ఏదో ఒక ఛానల్ని అలా ఒక గంటకి హైర్ చేసుకొని 8 లక్షల రూపాయలు 9 లక్షల రూపాయలు ఓన్లీ తెలియకుండా ఖర్చు అవుతుంది. 15 లక్షల రూపాయలు అవుతుంది. అది ఆ సినిమాకి ఏ విధంగా ఉపయోగం ఉండట్లేదండి. సో ఆడియో ఫంక్షన్కి మేము వ్యతిరేకం కాదు. ఆడియో చేయండి, ప్రెస్ చేయండి, మన ప్రెస్ పీపుల్ దాన్ని పబ్లిక్ తీసుకెళ్తారు. ప్రెస్ మీట్ ఓకే, కానీ ఈ సినిమాతోటి చిన్న సినిమాలకి ఆడియోకి అవసరమైన హంగామా వద్దు. ఒక రేంజ్ సినిమాలన్నిటికి ఇది ఒక హెల్తీ సజెషన్ అని నా నమ్మకం. ఎందుకంటే 15 లక్షల రూపాయలు మనం ఆడియో మీద ఖర్చు పెట్టేసి రిలీజ్కి డబ్బులు లేకుండా పోతుంది. ఆడియో అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ వస్తారు, వీళ్ళందరినీ వెయిట్ చేసి అది రాకపోవటం వల్ల సినిమా ఛానల్లో ట్రైలర్ వేసుకోలేని పరిస్థితి ఉంది. ఈ 15-20 లక్షల రూపాయలు ఖర్చు బదులు ఒక 5 లక్షల రూపాయలు ఛానల్స్కి ఖర్చు పెట్టి ట్రైలర్స్ వేసుకుంటే అది పబ్లిక్ చూస్తారు. చిన్న సినిమాలు చూడట్లేదనే, థియేటర్ ఇవ్వట్లేదనే ఒక ఇది తగ్గుద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం ఖర్చు పెట్టే ఆడియో ఈవెంట్స్, ఎవరెవరు వచ్చి డ్యాన్సులు చేయడం, గెస్టులను పిలిచి వాళ్ళు కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి సీడీలు పట్టుకోవడం మన ప్రెస్ సోదరులు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఆడియన్స్ కూడా తెలుసు. ఇవి చిన్న సినిమాలకు వద్దు. ఇక్కడి నుంచి ప్రమోట్ చేయండి. రిలీజ్ వరకు మన ఆర్టిస్టులు, మన సినిమాలో ఉన్న ఆర్టిస్టులని ఆ సినిమా గురించి మాట్లాడేలాగా ఈవెంట్ చేసి పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. మన సినిమాలో ఉన్న కంటెంట్ చెప్పండి. పాట ఒకటే సినిమా కాదు, సినిమాలో మన కథను నమ్ముకొని సినిమాలు తీసే సినిమాల గురించి మాట్లాడుతున్నాం. సో దీని గురించి మన హీరో, ఆనందం హీరో ఆకాష్ గారు మాట్లాడతారు. ఈ ఫంక్షన్ గురించి జస్ట్ ఇప్పుడే కొద్దిగా నాకు ఐడియా వచ్చింది. మన డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఆకాష్ గారు మీరు రావాలి అంటే ఏంటి అని అడిగాను. ఏ ఫంక్షన్ అంటే ఈ సినిమాలకి ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఇవన్నీ వద్దు, అనవసరంగా ఖర్చు పెడతానని చెప్తే నాకు క్లియర్గా అర్థం కావట్లేదు ఎందుకంటున్నానని. సరే ఓకే వస్తాను, వచ్చి చూస్తాను, మీతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసి నేను కూడా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫంక్షన్ కంపల్సరీ ఒక సినిమాని ప్రమోట్ చేయాలంటే ప్రెస్ మీట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీడియా వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వాలి. మీడియా వాళ్ళతో ఇంటరాక్షన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సినిమా గురించి ప్రమోట్ చేయడానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రెస్ మీట్. సో ఈ ప్రెస్ మీట్ అనేది కావాలని పెట్టుకోండి. ఫంక్షన్స్ అనవసరంగా ఫంక్షన్స్ చెప్పి డాన్స్ ప్రోగ్రామ్ అండ్ ఫంక్షన్ హాల్కి సార్ చెప్పినట్టు శిల్పకళా వేదిక కానీ 5 స్టార్ హోటల్స్ ఈ డబ్బుని కొంతమంది ఆయన ఫీలింగ్ ఏంటంటే కొంతమంది ఆడియో రిలీజ్ బాగా చేస్తున్నారు, బాగా చేసిన తర్వాత సినిమా రిలీజ్కి వాళ్ళ దగ్గర డబ్బు లేదు, కరెక్టేనా? సో అలా వేస్ట్ చేయకుండా ఆ అమౌంట్ని ప్రమోషన్ జస్ట్ ఎప్పుడు సినిమా రెడీ అవుతుందో, మన సినిమా రెడీ అయింది అన్నప్పుడు కంపల్సరీ ఒక సినిమా బిజినెస్ చేయాలంటే కంపల్సరీ డేట్ యాడ్ అనేది వేయాలి. సో డేట్ యాడ్ వేయాలి, తర్వాత టీవీకి ట్రైలర్స్ ఇవ్వాలి. సో ఈ బేసిక్ థింగ్ చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్ దగ్గర డబ్బు లేదు. ఆ టైంలో రిలీజ్ టైంలో వాళ్ళకి డబ్బు లేదు. సో అలా మీరు కష్టపడకుండా ఇది ఒక ఐడియా నేను చేస్తానని చెప్పి ఆయన ఒక ఐడియాని తీసుకొచ్చారు. ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా, బట్ వీ హ్యావ్ నో రైట్స్ టు టెల్ ఎనీవన్ దట్ యూ షుడ్ నాట్ డూ ఆడియో రిలీజ్ ఫంక్షన్. ఇది ఒక సజెషన్ అంతే. ఇది ఎలా అంటే మన వీరు గారు వచ్చి ఒక సజెషన్ ఇస్తున్నారు మీ అందరికీ, చిన్న ప్రొడ్యూసర్స్కి. అనవసరంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెప్పి ఖర్చులు వేస్ట్ చేయకుండా ఆ అమౌంట్ని సేవ్ చేసి సినిమా రిలీజ్ అప్పుడు యూజ్ చేయండి. అది మీ సినిమాకి ప్లస్ అవుతుంది. సినిమా ఆ టైమే ఇట్స్ ఇంపార్టెంట్. ఒక సినిమా రెడీ అయ్యి రిలీజ్ అవుతున్న టైంలో పబ్లిక్కి తెలియాలి. సో ఆ టైంలో పబ్లిసిటీ ఇంపార్టెంట్. సో కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టుకోండి. ప్రెస్ మీట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఒక ప్రెస్ మీట్తో ఎన్ని ఛానల్స్ అందరూ చూడొచ్చు, ఎన్ని పేపర్స్ వస్తుంది. సో అలా మన వీరు గారు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, ఇండస్ట్రీలో చాలా చేస్తున్నారు. సో ఆయన ఐడియా చాలా బాగుంది. సో మీరు అందరూ కూడా అది ఫాలో చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మాలిని అండ్ కో టీమ్. అది ఎవరికి దాని మీద కమెంట్ చేసే అర్హత లేదు, బట్ ఇట్స్ అ పర్సనల్ చాయిస్. వీరు చెప్పిన దాంట్లో నేను ఒక విషయం అగ్రీ అయ్యేది ఏంటంటే, ఎస్ ఆయనకు పెట్టే ఎక్స్పెన్స్ వీ కెన్ యాజ్ వెల్ యాజ్ పుట్ ఇట్ ఫర్ పబ్లిసిటీ అనేది ఆ ఒపీనియన్తో నేను కూడా ఏకీపిస్తాను. బట్ ఫైనల్గా ఆడియో ఫంక్షన్ అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్. వాళ్ళ ఇష్టం, బ్యానర్ ఇష్టం.
వాళ్ళ ప్రమోషన్ స్టైల్. అండ్ ఐ విష్ మా మిత్రుడు ఫిల్మ్ మాల్ని వెరీ బిగ్ సక్సెస్. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. నాకు ఈ సినిమా సక్సెస్ కావాలని, ఇది తెలుగు, తమిళ్ అండ్ ఈవెన్ హిందీలో కూడా ఇది ట్రైలింగ్గా చేశారు ఈ సినిమాని. అండ్ ఐ విష్ ద ఫిల్మ్ ఆల్ సక్సెస్. సో హిందీలో డైరెక్షన్ ఫీల్డ్ ఎక్కించవద్దు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ ఇన్ హిందీ ఆల్సో. థ్యాంక్ యూ. అయితే మేము బాయ్కాట్ చేసాం. సో వీఆర్ లాంచింగ్ అవర్ ట్రైలర్, promotional, all publicity, everything. Hope you will enjoy. Thank you. As we are launching the movie today, I would like to tell you about the movie. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక యూత్ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్, కంప్లీట్ full on superb songs, wonderful action scenes, and it's a complete package movie. If you are expecting 100% out of this movie, you'll get more than that. It's going to be a hit. I'm playing the character of child dog in this movie. It's a different kind of character. It's a full on action packed character. I appear only in the action part of the movie. Thank you so much, Viruji, for having a confidence and trusting me. And Viru sir to చేసింది ఇది ఫస్ట్ మూవీ కాదు నాది. ఇంతకు ముందు వీరు sir తో పని చేశాను. I liked his work and the way he ఎప్పుడైనా నాకు వీరు సార్ ఒక డైరెక్టర్ లాగా ఇది చేయాలి, ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడైనా ఆయన సెట్లో ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో ఐ విష్ మన కిషోర్ రాఠీ సార్కి బెస్ట్ ఆఫ్ లక్, ఇంకా మై హోల్ టీమ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అండి, Mind.co కి. ఇంకా ఇట్స్ హోలీ మంత్ ఆఫ్ రంజాన్, సో హ్యాపీ హోలీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఇస్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్.